ఈరోజు సానా సతీష్ గారి సన్మాన కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి స్థానిక శాసనసభ్యులు మిత్రులు ఆనందరావు గారికి, అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి గౌరవనీయులు పెద్దలు మిత్రులు కార్మిక శాఖ మంత్రివర్యులు సుభాష్ గారికి, మరొక పెద్దలు గౌరవనీయులు మన కన్నా లక్ష్మీనారాయణ గారికి, మరొక పెద్దలు గౌరవనీయులు సోము వీర్రాజు గారికి, మరొక పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్యే మన బండారు సత్యానందరావు గారికి, అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి మన తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు గుత్తుల సాయి గారికి, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు సత్యనారాయణ గారికి, అదేవిధంగా మహాసేన రాజేష్ మిత్రులకు, ఇంకా ఈ యొక్క కార్యక్రమానికి పర్టికులర్ గా ఈ యొక్క మన కార్యక్రమంలో మనందరికీ కూడా ఈరోజు సన్మాన గ్రహీత అయినటువంటి సానా సతీష్ గారికి, అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఇంత పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నటువంటి పల్లవరాజు గారికి, అదేవిధంగా తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులకు, వేదిక ముందున్నటువంటి తెలుగుదేశం జనసేన బీజేపీ కుటుంబ సభ్యులకు, పాత్రికేయ మిత్రులకు అందరికీ కూడా ముందుగా నమస్కారాలు మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో మన ఉభయ గోదావరి జిల్లాల్లో మొన్న 2024లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిని 100కి 100% స్ట్రైక్ రేట్ తో గెలిపించినటువంటి ఈ యొక్క జిల్లా ప్రజలకు, దానికి ఆయువు కొట్టేటువంటి అమలాపురం ప్రజానికానికి ముందుగా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు ముందుగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఉన్నా. ఈరోజు సానా సతీష్ గారికి ఈరోజు ఒక సన్మాన కార్యక్రమం జరుగుతుంది అంటే ఒక రాజ్యసభ సభ్యుడిగా, ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఒక పెద్దల సభ అయినటువంటి ఒక రాజ్యసభకి సంబంధించి ఒక రాజ్యసభ సభ్యుడిగా మళ్ళీ రెండవసారి సానా సతీష్ గారిని ఈవేళ కూటమి ఈవేళ ఆయన నిర్ణయించింది అని అంటే అది ఒక్కసారి రాజ్యసభ సభ్యుత్వం రావడమే కష్టం అనుకుంటే రెండవసారి సైతం ఆయన వరించింది అని అంటే ఆయన యొక్క కష్టం. ఎందుకంటే ఈ రోజు కాదు, ఆ రోజు 2019, 2024 5 సంవత్సరాల ఆ రోజు వైసీపీ పాలనలో మనందరం కూడా చూసాం. ఏ ఇంటి దగ్గర ఏ నేత దగ్గర అయినా సరే పేపర్ వేసేవాడి కంటే ముందు పోలీసుడు వచ్చి ఉండేవాడు మన ఇంటి దగ్గర. ఆ రోజు 5 సంవత్సరాల పాలనలో, ఆ రోజు 5 సంవత్సరాల కక్షలు, కేసులు, వేధింపులు, ఆ రోజునటువంటి రాక్షసమైనటువంటి కిరాతకమైనటువంటి నియంత్రణతో నిరంకుశత్వమైనటువంటి పాలనలో ఆ రోజు సానా సతీష్ గారు తెలుగుదేశం పార్టీకి బలంగా ఆ రోజు గోదావరి జిల్లాలో నిలబడి, అందులో కూడా ముఖ్యంగా ఆ రోజు మనందరం కూడా చూసాం. ఆ రోజు నారా లోకేష్ బాబు గారు ఆ యొక్క నియంత్రణతో పాలన వ్యతిరేకిస్తూ కుప్పం నుంచి ప్రారంభమైనటువంటి యువగళం పాదయాత్ర ఆ రోజు గోదావరి జిల్లాలో ప్రారంభమైన నడిచి కూడా ఆ రోజు ఆయన వెన్నంటి ఉండి, ఎందుకంటే ఆ రోజు మనం చూస్తాం నారా లోకేష్ బాబు గారికి సైతం మరి ఆ రోజు యువగళం పాదయాత్రలో కూడా ఎన్ని వేధింపులు చేశారో ప్రత్యక్షంగా లోకేష్ గారితో పాటు మనం కూడా చూసాం, నేను కూడా చూశాను. కనీసం మీకు అభివాదం చేయడానికి చిన్న స్టూల్ ఇస్తే ఆ స్టూల్ కూడా లేకుండా లాక్కునేటువంటి పరిస్థితి, చిన్న హ్యాండ్ మైక్ తో మీతో మాట్లాడాలని అనుకుంటే కనీసం హ్యాండ్ మైక్ కూడా లాక్కునేటువంటి పరిస్థితి. అటువంటి యువగళం పాదయాత్ర, అటువంటి వేధింపులతో ఉన్నటువంటి ఎదిరించినటువంటి పాదయాత్రకి ఆ రోజు నారా లోకేష్ బాబు గారికి కూడా ఈ గోదావరి జిల్లాలో అండగా దండగా ఉన్నటువంటి సానా సతీష్ గారు. అందుకే ఈ రోజు శ్రమించి కష్టపడినటువంటి ప్రతి వ్యక్తికి కూడా తెలుగుదేశం పార్టీలో న్యాయం జరుగుతుంది. అందుకే ఈ రోజు సానా సతీష్ గారికి కూడా రాజ్యసభ సభ్యత్వం రెండవసారి పునరుద్ధరించాలనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఇటువంటి
మంచి పాలన అందించేటువంటి కూటమిని రేపు భవిష్యత్తులో 15-20 సంవత్సరాల పాటు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిని మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ రోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గొడ్డల పార్టీ కూడా విష పూరితమైనటువంటి రాజకీయాలు చేస్తుంటే దాని పట్ల ప్రజలందరూ కూడా గొడ్డల